కేసీఆర్ కేటీఆర్ తోటి పాదయాత్ర చేపిస్తున్నాడు. కేటీఆర్ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ ఇప్పుడు భారీ బహిరంగ సభకు బయటకు వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు, తెలంగాణ ప్రజలకు ఏం రాలేదు, ఏం కథ అని చెప్పి కేసీఆర్ ఖచ్చితంగా గవర్నమెంట్ని ఉద్దేశించి మాట్లాడతాడు. తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. ఏంది? నియోజకవర్గాలలో తిరగండి, జిల్లాలలో తిరగండి, ఊర్లో తిరగండి, తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం కథ అనేది ప్రజలకు చెప్పండి, ప్రజలకు వివరించండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎంత దుబారా ఖర్చు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు ఇస్తలేడు, పథకాలు ఏందనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయమని కేసీఆర్ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్తే లీడర్లు ఆల్రెడీ గ్రౌండ్లో తిరుగుతురు, తిరిగి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తురు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, ఉత్తరే అంత లక్షల కోట్లు అప్పు చేసిండు, మొత్తం ఇల్లులు కట్టించుకుంటున్నారు, వాళ్ళు బంగ్లాలు కట్టించుకుంటూ తప్ప ప్రజలకు ఏం చేస్తలేరు అనేటటువంటి సంగతి ఊర్లో గ్రౌండ్ లెవెల్లో పోయింది. ఇప్పుడు చాలామంది గ్రౌండ్లో ఉన్నటువంటి కథ ఏంటంటే, పొద్దుగాల లేస్తే జనాలు కేసీఆర్ని కలవరిస్తారు, పొద్దుగాల లేస్తే జనాలు కేసీఆర్ని యాడ్ చేసుకుంటారు, కేసీఆర్ పేరే వినబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక నెలకు పెన్షన్ గదే కేసీఆర్ ఇచ్చినట్టు 2500 రూపాయల పెన్షన్ అవుతుంది, 2016 రూపాయలు, 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. కేసీఆర్ అప్పట్లో ఎంత అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డి కూడా గంతే ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంది, 4000 రూపాయల పెన్షన్ ఇస్తాడు, ఆయన పెన్షన్ ఇచ్చింది లేదు, కథ లేదు. సేమ్ కేసీఆర్ ఎట్టయితే 2016 రూపాయల పెన్షన్, రేవంత్ అన్న కూడా గదే పెన్షన్ ఇస్తున్నాడు, దాంట్లో పెద్ద డిఫరెన్షియేషన్ లేదు. రేవంత్ రెడ్డి పెన్షన్ ఇచ్చినా కూడా ఊళ్ళో ముసలోళ్ళు వృద్ధులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా, లడ్డు కేసీఆర్ పైసలు పడ్డాయా, సుధీర్ కేసీఆర్ పైసలు పడ్డాయా అని మాట్లాడుకుంటారు తప్ప పెన్షన్ పైసలు వచ్చినాయా అని మాట్లాడుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చినా కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పెన్షన్ వచ్చినా కూడా కేసీఆర్ పైసలని అంటున్నారు. అదే రేవంత్ రెడ్డి 4000 రూపాయల పెన్షన్ ఇస్తే చాలా మంది ఏమన్నది, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయని అనేది. కానీ అట్లా అంటలేరు, ఎందుకంటే కేసీఆర్ ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తుంది కాబట్టి ఇంకా కేసీఆర్ పేరే మారుమవుతుంది. ఆఖరికి రైతు బంధు వచ్చిందనుకో, రైతులు కూడా కేసీఆర్ పైసలు పడ్డాయా, రైతు బంధు కేసీఆర్ పైసలు పడ్డాయని అంటారు తప్ప కాంగ్రెస్ పైసలు వచ్చినాయా, రేవంత్ రెడ్డి పైసలు వచ్చినాయా అని చెప్పే పరిస్థితి లేదు. ఆఖరికి బతుకమ్మ చీరలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ చీరలు వచ్చినాయా, కేసీఆర్ చీరలు వచ్చినాయని అంటారు. అప్పట్లో గొర్రెలు ఇస్తే వాస్తవానికి గొర్రెలు నార్మల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందని అనాలి కదా, అట్లా అనకపోతుండే. కేసీఆర్ గొర్రెలు అవి, కేసీఆర్ గొర్రెలు అంటుండే. అంటే నిజంగా చెప్పాను, కేసీఆర్ కిట్టా ఒకవేళ గవర్నమెంట్ దావుకున్న కేసీఆర్ కిట్టా, కేసీఆర్ అంబులెన్సా, కేసీఆర్ పైసలా? ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు పైసలు ఇస్తారు కదా, అవి మోదీ పైసలా అని అనేది, మోదీ పైసలా, మోదీ సార్ పైసలా, కేసీఆర్ సార్ పైసలా గిట్లా. అదే రేవంత్కి ఇప్పుడు పెద్ద డ్యామేజ్.